నటుడిగా శివాజీకి ఉన్న పేరు అందరికీ తెలిసిందే. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అలాగే డబ్బింగ్ చెప్పడంలోనూ శివాజీ తన సత్తాను చాటుకున్నాడు. ఆ తరువాత చాలా గ్యాప్ ఇచ్చాడు. రాజకీయ విశ్లేషణలు, గరుడ పురాణం అంటూ ఇలా ఏదో ఒకటి చెప్పుకుంటూ పోయాడు శివాజీ. ఇక బిగ్ బాస్ షోలో శివాజీ మళ్ళీ తెలుగు ఆడియన్స్ అందరికీ దగ్గరయ్యాడు. ఆ టైంలోనే 90s అనే వెబ్ సిరీస్ వచ్చింది. సాఫ్ట్ క్యారెక్టర్, మిడిల్ క్లాస్ ఫాదర్ గా ఓ గొప్ప టీచర్ పాత్రలో కనిపించి మెప్పించాడు. అయితే శివాజీ నటనను ఎలివేట్ చేసే కథలు, పాత్రలు సిల్వర్ స్క్రీన్ మీద ఇంకా రాలేదు. శివాజీ సైతం తన రీ ఎంట్రీ కోసం చాలానే కథలు విన్నాడట. బిగ్ బాస్ తర్వాత 50-60 స్క్రిప్ట్లు వచ్చాయని శివాజీ తెలిపాడు. కానీ మంగపతి క్యారెక్టర్ తనకు ఎక్కువగా అట్రాక్ట్ చేసింది. సిల్వర్ స్క్రీన్ మీదకు మళ్ళీ రీ ఎంట్రీ కాబట్టి మంచి కథ, మంచి బ్యానర్, మంచి పాత్రలో రావాలని అనుకుంటున్నట్టు శివాజీ చెప్పుకొచ్చాడు. ఇక కోర్ట్ మూవీ మంగపతి క్యారెక్టర్ కు విజిల్స్ పడ్డాయి. చాలా మంది మంగపతి క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతున్నారు. ఇక శివాజీ నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్, మొహంలో పలికించే హావభావాలు ఇలా అన్ని కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. మనం బిగ్ బాస్ షోలో చూసిన శివాజీ ఇలా కనిపిస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోయేంత వేరియేషన్స్ చూపించాడు. శివాజీ నటనను చూసి ఇక టాలీవుడ్ రచయితలు, దర్శకులు విలన్ రోల్స్ ను మరింత కొత్తగా రాసుకునేలా ఉన్నారు. కోర్ట్ మూవీ రిలీజ్ తర్వాత శివాజీ గురించి ఇంకా ఎక్కువ చర్చలు జరిగేట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ లో శివాజీ మరొక హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఇక జగ్గుబాయ్ కి ఒకప్పుడు విలన్ గా ఎలాంటి ఆఫర్లు వచ్చాయో ఇప్పుడు శివాజీకి కూడా అలాంటి క్రేజీ ఆఫర్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. మరి శివాజీ ఇలానే సెలెక్టెడ్ గా పాత్రల్ని ఎంచుకుని ముందుకు వెళ్తాడో లేదో చూడాలి.